ఎలా ఉన్నది అమ్మవారు అంటే ఆ శ్రీచక్ర నగర సామ్రాజ్య నివాసిని అమ్మవారు. ఈ శ్రీచక్రము ముందు స్థూలంగా అర్థం చెప్పుకుందాం. ఈ శ్రీచక్ర నగర సామ్రాజ్యములో ఆ బిందువులో కూర్చుని ఉన్నది అమ్మవారు. దక్షిణ ఉత్తర పార్శ్వయోహో అంటే కుడివైపు ఎడమవైపు ఈ రెండు భాగాలలో ఇద్దరున్నారు. ఎవరున్నారు? శ్యామ వార్తాళి సంయుక్తాం అన్నారు. ఒకవైపు శ్యామలాదేవి ఉన్నది, ఒకవైపు వార్తాళీదేవి ఉన్నది. శ్యామ వార్తాళి సంయుక్తాం లలితాంబాం చతుర్భుజాం 4 భుజములతో ఉన్నది అమ్మవారు. చతుర్భుజ ఏమిటి 4 భుజములు? ధర్మ అర్థ కామ మోక్షములు 4 భుజములు అమ్మవారికి. సరే, ఈమె శ్రీచక్ర నగర సామ్రాజ్యములో ఉన్నది, ఆ బిందువునందు కూర్చుని ఉన్నది అంటే కుడివైపున దక్షిణము ఉత్తరము. దక్షిణం అంటే ఎప్పుడూ కుడి. మనము తూర్పు వైపునకు కనుక తిరిగి నిలబడితే మన కుడి చెయ్యి దక్షిణము వైపు ఉంటుంది, ఎడమ చేయి ఉత్తరానికి ఉంటుంది. ఎప్పుడు ఇదే లెక్క. మనము తూర్పుకు నిలబడితే దక్షిణము అంటే కుడి అని అర్థము. దక్షిణం అని ఎక్కడొచ్చినా అది కుడి, ఉత్తరము అని ఎక్కడొచ్చినా అది ఎడమ. అందువల్ల దక్షిణము ఆధారము. మీరు మ్యాప్స్ చిత్రపటాల్లో చూసినప్పుడు కూడా ఉత్తరము పైకి అంటాడు, అంటే బరువు ఎప్పుడు కిందికి ఉంటుంది. దక్షిణమే బరువు ఎప్పుడు, ఉత్తరము తేలిక పైకి ఉంటుంది. అలా దక్షిణోత్తర పార్శ్వయోహో, ఈ దక్షిణములో ఒకరు ఉత్తరములో ఒకరు ఇద్దరు అమ్మవార్లు ఉన్నారు. ఎవరు ఈ ఇద్దరు అంటే శ్యామ వార్తాళి సంయుక్తాం అన్నారు. ఒక ఆమె ఏమో శ్యామలాదేవి, రెండవ ఆమె వార్తాళి. వార్తాళి వార్తాళి వారాహి వారాహి అన్నారు. చాలా ఇవన్నీ తీక్ష్ణమైన చాలా ప్రభావవంతమైన మంత్రములు. అంటే మంత్రిణి దండిని అన్నారు వీళ్ళిద్దరిని. మంత్రిణి అంటే మంత్రణము, ఆమె మహామంత్రిణి. శ్రీచక్ర నగర సామ్రాజ్ఞి, ఆమె సామ్రాజ్య అధినేత్రి లలితాదేవి. ఆమె సింహాసనము మీద కూర్చుని ఉండగా తర్వాత సింహాసనము మీద కుడివైపున ఈమె శ్యామలాదేవి కూర్చుని ఉంటుంది. శ్యామలాదేవి బుద్ధిశక్తి. శ్యామ అన్నారు. శ్యామ అంటే నలుపు అనే అర్థం. శ్యామలం ఏమిటి? ఆమె నీలా సరస్వతి. అనేక ఉపాసనా మార్గములలో చెప్పబడింది. ఆమె అనేక విధములుగా ఉపాసన మంత్రశాస్త్రములలో అమ్మవారు చెప్పబడింది. శ్యామలాదేవి అంటే రాజశ్యామల, శుకశ్యామల, వీణాశ్యామల, లఘుశ్యామల, బృహత్శ్యామల, ఇలా శ్యామల రూపములు చాలా ఉన్నాయి. రాజశ్యామల అంటే రాజ్యము ప్రసాదిస్తుంది, వీణాశ్యామల సంగీతము ప్రసాదిస్తుంది. అంటే ఆమె రాజ్యమే ఇస్తుంది, ఈమె సంగీతమే ఇస్తుందని లేదు. ఆమెకు కరుణ కలిగితే ఏమైనా ఇవ్వగలదు. ఆమెకు ఇది అన్న నియమము లేదు. అనియమిత శరీరిణి ఆమె, ప్రపంచవ్యాప్త శరీరిణి. బ్రహ్మాండ భాండ దేహిని అన్నారు ఆమెను. ఈ బ్రహ్మాండ భాండములన్నీ ఆమె శరీరమే. అటువంటిది లలితాదేవి. అందువల్ల కుడివైపున ఏమో శ్యామలాదేవి మంత్రిని, మంత్రణ స్వరూపం, ఆలోచన చెప్తూ ఉంటుంది ఆమె. ఏది చెయ్యాలన్నా లలితాదేవి ఈమెతో మాట్లాడుతుంది, ఈమె ఆలోచన చెప్తుంది ఈ శ్యామలాదేవి. సరే, రెండవది ఏమిటి? ఎడమ వైపున వార్తాళి అన్నాడు. ఈమె వారాహీదేవి. వారాహీదేవి వార్తాళీదేవి. ఇప్పుడు కలియుగము కాబట్టి అప్పుడప్పుడు ఒక ఆయన రాజశ్యామల అని పూజలు చేస్తాడు, ఒక ఆయనేమో వారాహీదేవి అని పూజ చేస్తాడు. యుగధర్మం అన్నీ అందరూ చేయదగ్గ వాళ్లే, కానీ అసలు మూలము లలితాదేవి. ఆమె యొక్క అనేక స్వరూపములు ఇవన్నీ కూడా. Please subscribe to our YouTube channel. Like and share this video.